గతంలో దేశవాళీ క్రికెట్ ఆడడాన్ని తిరస్కరించిన కారణంగా ఇషాన్ కిషన్పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో తప్పు తెలుసుకున్న ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నమెంట్లో అయిన బుచ్చిబాబు టోర్నీలో ప్రస్తుతం ఆడుతున్నాడు. అలానే త్వరలో జరగబోయే దులీప్ ట్రోఫీలో కూడా ఆడబోతున్నాడు. భారత్ జట్టు రీఎంట్రీ లక్ష్యంగా ఇషాన్ కిషన్ వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. ఇదే క్రమంలో మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో అలరించాడు. ఆ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 114 పరుగులు చేశాడు. ఇక అదే మ్యాచ్లో కీపర్గా సత్తా చాటి 3 ప్రధాన వికెట్లు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే ఇదే టోర్నమెంట్లో ఇషాన్ కిషన్ మరో అద్భుతం కూడా ఆవిష్కరించాడు. జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఈ టోర్నమెంట్ ద్వారా సరికొత్త అవతారం ఎత్తాడు. బుచ్చిబాబు టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో కిషన్ స్పిన్ బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటర్గా విఫలమైన కిషన్ బంతితో మాత్రం ఆకట్టుకున్నాడు. 2 ఓవర్లు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసిన ఇషాన్ కిషన్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే తన తోటి వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ కూడా తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో స్పిన్ బౌలింగ్ చేసి అందరినీ షాక్కు గురిచేశాడు. ఇప్పుడు కిషన్ కూడా తన బౌలింగ్ స్కిల్స్ను చూపిస్తూ తాను ఎవ్వరికీ తక్కువ కాదు అని నిరూపించాడు. చూస్తుంటే రానున్న రోజుల్లో టీమిండియాలో ఆల్రౌండర్ల సంఖ్య పెరిగేలా ఉంది.